ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేయబోతున్నాను ఫ్రెండ్స్. పన్నీరు, బటరు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ లేకపోతే అన్నీ ఒకసారి జీడిపప్పు, మసాలా దినుసులు, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ నాకు పేస్ట్లు ఉన్నాయి కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను. నేను చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ని వేపుకోవాలి బటర్లో. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ పేస్ట్లన్నీ లేకపోతే జీడిపప్పు కూడా వేయించుకొని, ఉల్లిపాయలు వేయించుకొని, అన్ని టమాటా ముక్కలు అన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకుంటారు. నేనైతే పచ్చి చేసి నూనెలో వేయించి ఉడికిందాక ఉంచుతా ఫ్రెండ్స్. పేస్ట్లన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ పేస్ట్ ఫ్రెండ్స్, టమాటా పేస్టు, గరం మసాలా, కారం, కొబ్బరి, జీడిపప్పు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. పన్నీర్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను చేసేది చూపిస్తున్నాను. ఈ జీడిపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ మిక్సీ వేస్తారు. నేనైతే పొళ్ళు ఉన్నాయి కాబట్టి అవి వేయలేదు ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో లేనివి అన్నీ తీసుకొచ్చి చూపించాను. లేని అంటూ లేదు ఫ్రెండ్స్. అన్నీ తెచ్చి పెట్టుకుంటాను. నేను పొడులు చేసి పెట్టుకుంటాను. ఇది లేదనకుండా ముందుగా పన్నీర్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చకచక మాట్లాడేసి స్పీడ్గా మాట్లాడేసి చేయాలంటే, చేసుకుంటూ మాట్లాడాలంటే కొంచెం ఏమన్నా కొంచెం తప్పులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ చేసి కూర్చొని ఒక రూమ్లో కూర్చొని డబ్బింగ్లు చెప్పుకొని అన్నీ చేయాలంటే అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. అదొక పనిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను చేసుకుంటాను, మీతో మాట్లాడుతూనే చేస్తూ ఉంటాను. ఈ సైజ్ చాలు ఫ్రెండ్స్. ఇంకా చిన్నవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ తినడానికి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని నేను ఇలా కట్ చేశాను. ఈ సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి అయితే నేను వేయించుకుంటాను ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. పుల్కాల్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటాయి. స్టవ్ వెలిగించా ఫ్రెండ్స్. కడాయి పెట్టుకున్నాను. కొంచెం బటర్ కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని వేసుకోవటం. బటరు కర్రీ పేరే బటరు పన్నీర్ కాబట్టి కొంచెం బటరు ఎప్పుడో బయట పెట్టాను కాబట్టి కొంచెం ఇదైంది ఫ్రెండ్స్. లేదంటే గట్టిగా ఉంది. డీప్లో పెట్టేస్తాం కదా. పన్నీర్ ముక్కలు వేయించుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది అయితే పెరుగు, ఉప్పు, కారం, మసాలా అన్నీ పన్నీర్కి పట్టించి వేయిస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా వేసి ఎలాగైనా కూరలో ఉడుకుతుంది కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైట్గా వేయిస్తాను. కొంచెం అటు ఇటుగా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ వేయించకూడదు. పక్కన పెట్టేస్తా ఫ్రెండ్స్. ముక్కలు చెదిరిపోతున్నాయి ఎక్కువ కలిపితే. అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. డైరెక్ట్ కూరలో కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనం లైట్గా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే నూనెలో కొంచెం కస్తూరి మేతి, జీలకర్ర వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చేసి వేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్ లైట్గా. నాన్ స్టిక్ అయితే ఇలా అంటుకోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నాన్ స్టిక్ మాయి కోటింగ్ పోయినాయి. ఇప్పుడు నాన్ స్టిక్లు బాగోట్లేదు ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు ఏదన్నా దీంట్లోనే వండుతాను. సిమ్లో పెడితే బాగుండేది. నేనేమో హైలో పెట్టి చేశాను కాబట్టి కొంచెం అడగంటుంది ఫ్రెండ్స్. ఇది వేగిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం. కొత్తిమీర వేయటం వల్ల పచ్చగా ఉంది కదా, కలర్ఫుల్గా.
పచ్చిమిర్చి 4-5 వేసాను కాబట్టి కారం తగ్గించాను ఫ్రెండ్స్. 2 మనుషులకు వస్తుంది. ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. టమాటా వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తడి లేకుండా వేయించుకోవాలి. అన్నీ ముందే వేయించి పేస్ట్ చేసుకున్నా అదే టైం అయింది ఫ్రెండ్స్. పచ్చి వేయించుకున్నా అదే టైం అయింది. నేను అందుకనే అన్నీ పచ్చి వేయించేస్తాను. ఇది కూడా కొద్దిసేపు దగ్గరగా అయిందాక ఉంచుకోవాలి. టమాటా పచ్చి వాసన పోయిందాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మసాలాలు అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి పన్నీర్ ముక్కలు వేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టమాటా కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా తడి లేకుండా నూనె పైకి వచ్చిందా చూసుకోవాలి. బటర్ అయినా నూనె అయినా మనకు తెలిసిపోద్ది, అవి ఏగింది లేదనేది మనకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది, బగారా రైస్కి, దేనికైనా పుల్కాకి, చపాతీకి, దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. కొంతమంది అన్నీ విడివిడిగా అన్నీ మనకు చూపించడం కోసం అన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్. నేనైతే అన్ని పొడులు చేసి పెట్టుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, టమాటా పేస్ట్ ఇవన్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. టమాటా వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పన్నీర్ వాటర్ లాగేస్తుంది. ఇది మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేద్దాం. మూత పెట్టుకొని ఉడికించుకుంటాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, మొత్తం పైకి ఇలాగ వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయింది. మసాలా మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేపుకున్న పన్నీర్ ముక్కలు వేసేద్దాం. ఎంతో రుచికరమైన బటర్ మసాలా రెడీ అయిపోయింది. దీంట్లో పన్నీర్ ముక్కల్లో పెరుగు కూడా వేసి కలుపుతారు ఫ్రెండ్స్. ఒక నిమిషం అలా ఉంచుదాం. ఇలాగా పులకాయలు కూడా రెడీ చేసుకుంటాను. పులకాయ అయితే చేసేసా ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ పులకా చపాతి. మేమైతే చపాతీ తింటాం, పిల్లలేమో ఆయిల్ వద్దంటారు కాబట్టి వాళ్ళకి పులకా ఫ్రెండ్స్. ఇదివరకు ఇలా కాల్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాల్చేదాన్ని ఫ్రెండ్స్. అలా బర్నాల మీద కాల్చకూడదంట డైరెక్ట్గా. ఒకసారి చెప్పినట్టున్నాను. ఎందుకంటే డాక్టర్లు చెప్తున్నారు ఆ గ్యాస్ కూడా దీనికి పట్టేసేది. నిప్పుల మీద వండుకునే వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ గ్యాస్ మీద బర్నాల మీద అలా డైరెక్ట్గా కాల్చకూడదంట ఫ్రెండ్స్. అందుకని పులకాలు ఇలాగే చేసుకుంటున్నాను. దీని మీద కూడా పొంగుతున్నాయి కదా, ఇంకెందుకు. చూసారుగా, నా వంట అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చేసేసాను పుల్కాలు. అంతే ఫ్రెండ్స్. ఏది అడిగినా చేసి పెట్టామనుకోండి, బయట ఫుడ్ తినరు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ ఆపేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాగ అనిపించిందో చూసారు. పుల్కాల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసుకొని తినండి. రెడీ చేశాను ఫ్రెండ్స్. పిల్లలకి 2 పుల్కాలు, కర్రీ అయితే రెడీ చేశాను. ఎంతమందికి ఆనియన్స్ నంచుకొని తింటాం ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా, ఇంకా ఎలాగ డిఫరెంట్గా చేయొచ్చో, మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.